సరేనా? నెక్స్ట్ సండే ఓకేనా? మొత్తం 8 మంది ఉన్నారు. ఎందుకు వచ్చాం మేము ఆ రోజు? శ్లోకాలు వస్తాయా? ఇస్తూ ఇక్కడ చూడు, మాకెళ్ళి చూడు, పెట్టు వాళ్ళకి ఇవ్వు. ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఫోటో తీసుకుంటామండి. రాను అదే ఫోటో రాయలసీమ ఇప్పుడు ఒక్కొక్కరు కట్టండి. అప్పుడు చూడమ్మా, ఇక్కడమ్మా చేసి ఇక్కడ చూడాలి సార్. ఇక్కడ సార్ ఇక్కడ కానీ నాకు అతను చెప్పు రప్పరప్ప ఆటలో ఉన్నారు. ఎందుకు ఇంకా సబ్బడానికి ఇక్కడ ఇక్కడ నాకు నా సైడ్ చూడండి జ్యోతి. ఇక్కడ మేము మీకు రక్ష, మీరు మాకు రక్ష. మనమంతా ఈ దేశాన్ని రక్షించుకుందాం. అందరం అన్నదమ్ముల మాదిరి, అక్క చెల్లెల మాదిరి కలిసి ఉంటామని, గొడవలు పడాలని, సంతోషంగా ఉంటామని ఈ పండుగ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఒకరికొకరు మనల్ని మనము రక్షించుకుందాం. మన దేశాన్ని ప్రగతి పథంలో సాధిద్దాం. జై భారత్ మాతా, జై భారత్ మాతా, జై రాయలసీమ, జై రాయలసీమ, జై జై రాయలసీమ. సార్ ఇక్కడ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సార్ ఇక్కడ సార్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇదే ఊరమ్మా లేదా వేరే ఊరికి చేస్తారా? సార్ సార్ ఒకసారి నిలబడాలి సార్. నేడు రక్షాబంధన్ సందర్భంగా రాయలసీమ నిర్మాణ సమితి
మరియు రాయలసీమ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధాన్ని పురస్కరించుకొని స్థానికంగా కర్నూలులో ఉన్నటువంటి జాయ్స్ హోమ్ అనాథ పిల్లలటువంటి ఆశ్రమంలో వెళ్ళి పిల్లలకు ఈ యొక్క రక్షాబంధన్ అంటే ఏంటి, రక్షాబంధన్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ రక్షాబంధన్ అంటే మనల్ని మనం కాపాడుకొని దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, తద్వారా ఈ యొక్క రక్షాబంధన్లో ఈ యొక్క సంబంధం సోదరుల సంబంధం ఏ విధంగా ఉంటుందో ఆ పిల్లలకి ఇప్పటి నుంచే ఏ విధంగా మెలగాలో ఇప్పుడు చూస్తుంటే మనము సొసైటీలో చాలా వరకు అమ్మాయిల మీద ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క దాడులు లేదంటే అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క నేటి యుగంలో బాగా పెరుగుతున్నటువంటి స్ట్రెస్ ఏదైతే మానసిక ఒత్తిడి వల్లనో లేదంటే ఇంకా ఇతర విషయాల వల్ల మనము మన యొక్క భారతదేశ పండుగలను సరిగ్గా జరుపుకోలేకపోయినటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క రక్షాబంధన్ని ఇక్కడే కాదు అన్ని యొక్క హాస్టల్ అయితేనేమి మన జిల్లానే కాదు ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఈ యొక్క రక్షాబంధన్కు ఉన్నటువంటి విలువను తెలియజేస్తూ ఈ యొక్క పండుగ ద్వారా ఈ యొక్క సోదరులటువంటి ఈ యొక్క బంధాన్ని మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది పూర్తిగా వివరిస్తూ ఈ యొక్క రాయలసీమ నిర్మాణ సమితి రాయలసీమ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మేము తీసుకుని పోవడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఏ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బందిని కూడా మేము ఆ యొక్క రక్షాబంధన్ కట్టి మా యొక్క శుభాకాంక్షలు తెలిపి ఈ యొక్క రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలపడం జరిగింది.